నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఇఫ్ 1/2 is a root of the equation x square plus kx minus 5/4 equal to 0, then the value of k is dash. ఇది డైరెక్ట్గా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్. సో 1 మార్క్. సో హాఫ్ అనేది దానికంటే 1/2 అనేది రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ kx మైనస్ 5/4 ఈక్వల్ టు 0. ద వాల్యూ ఆఫ్ k ఈజ్ హౌ మచ్? సో డైరెక్ట్ మనం x స్క్వేర్ ప్లస్ kx మైనస్ 5/4లో x ఉన్న చోట 1/2 సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి k వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. x స్క్వేర్ ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 5, x స్క్వేర్ ప్లస్ kx మైనస్ 5/4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఎక్స్కి బదులుగా ఏం రాయాలి? ఎక్స్ ఇస్ సో 1/2 ఇస్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్ అన్నాడు. సో రూట్ అన్నాడు కాబట్టి సో మనకి ఇక్కడ చూడండి రూట్ 0 అనేది 2 డిఫరెంట్ వర్డ్స్ మనం వింటాం. ఈక్వేషన్ ఇచ్చినప్పుడు అంటే ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇచ్చినప్పుడు దాన్ని రూట్ అంటారు ఎక్స్ వాల్యూని. ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇవ్వకుండా ఉంటే జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటారు. సో అదే డిఫరెన్స్. సో ఇప్పుడు రూట్ అన్నాడు కాబట్టి ఎక్స్ ఉన్న ప్లేస్లో మనం 1/2 అని రాస్తే ఇది సాటిస్ఫై అవ్వాలి. సాటిస్ఫై అవ్వడం అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS అవ్వాలి. k ఇంటూ 1/2 మైనస్ 5/4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు సింపుల్గా దీన్ని మనం ఇది 1/4 అవుతుంది ప్లస్ ఇది k/2 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 5/4. ఈ మైనస్ 5/4ని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 5/4 అవుతుంది. సో k/2 ఈజ్ ఈక్వల్ టు మనకు k వాల్యూ కావాలి కాబట్టి k/2 ఈజ్ ఈక్వల్ టు ఈ 1/4ని ట్రాన్స్పోజ్ చేస్తే 5/4 మైనస్ 1/4 అవుతుంది. సో k/2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ నౌ? k/2 ఈజ్ ఈక్వల్ టు సో డినామినేటర్ సేమ్ కాబట్టి డైరెక్ట్గా 5 మైనస్ 1 అంటే 4/4. సో k/2 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి? k వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 అటు సైడ్ వెళ్తే 1 ఇంటూ 2. సో k వాల్యూ 2 అవుతుంది. అదనమాట. సో 1 మార్క్ కాబట్టి మనం డైరెక్ట్ స్టెప్స్ కూడా వేయచ్చు. k వాల్యూ కనుక్కోవడమే మనకి ఇంపార్టెంట్. ఓకే.